నమస్కారం. మీరు చూస్తున్నది అనేక వార్తలను మీకు అందిస్తున్న రుద్ర న్యూస్. ఉస్నాబాద్ పట్టణంలోని మాంటిసోరీ కృష్ణవేణి టాలెంట్ హై స్కూల్లో ముందస్తుగా జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఉమ్మడి మెదక్ జిల్లా టీజీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ బి శ్రీకాంత్ మాట్లాడుతూ, పరిశోధనలే అత్యున్నత జీవన విధానానికి సోపానాలుగా మారుతాయని, కావున విద్యార్థి దశ నుంచే ప్రతి ఒక్కరూ శాస్త్రీయ విజ్ఞానం పట్ల అవగాహన కలిగి ఉండాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ అబ్దుల్ మన్నన్ మాట్లాడుతూ, మానవ మేధస్సుతోనే ఇంతటి ప్రగతి మనం సాధించగలిగామని, విద్యార్థులు గొప్ప పరిశోధనలు చేసిన శాస్త్రవేత్తల యొక్క జీవిత చరిత్రలు తెలుసుకోవాలని, నేడు సమాజంలో కలవరపెడుతున్న అనేక రుగ్మతల పట్ల దృష్టి సారించి వాటిని నిర్మూలించే దిశగా పరిశోధనలు చేయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు రూపొందించిన సైన్స్ ప్రాజెక్టులు అందరినీ ఆకట్టుకున్నాయి. అత్యుత్తమ ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు బహుమతులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్లు కె రవీందర్, సాజు థామస్, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు, పాఠశాల శ్రేయోభిలాషులు తదితరులు పాల్గొన్నారు. He's the best, he's the best. ISRO stands for Indian Space Research Organization. With this rocket we have many useful things. Example, weather forecasting, remote sensing, TV signals, disasters. This rocket launched in India, Sriharikota. So very good experience for me. Today is very Science Explore, the very wonderful event conducted by this your school sir. So పిల్లలందరూ కూడా చాలా చక్కగా, ఎక్కడ నేను ప్రతిదీ కూడా బాగా కీన్ అబ్జర్వేషన్ చేసిన, ఎక్కడ కూడా ఎలాంటి లోపం లేకుండా తడబడకుండా ఫస్ట్ క్లాస్ పిల్లలతో చేయించినటువంటి ఏదైతే మీ ఎగ్జిబిట్ ఉందో అది నేనైతే సిద్దిపేటలో కూడా అన్ని స్కూల్స్ తిరుగుతూ ఉంటాను. నేను అంటే నా స్టూడెంట్స్ ఉంటారు, వాళ్ళ పిల్లలు ఉంటారు, నా పిల్లలు చూస్తూ ఉంటాను. కానీ ఇంత పర్ఫెక్ట్గా చాలా చక్కగా నిజంగా కూడా హుస్నాబాద్లో ఎంత మంచి స్కూల్ ఉందా అని చెప్పేసి నాకు హుస్నాబాద్ చాలాసార్లు వచ్చిన, కానీ ఇంత మంచి స్కూల్ ఉందా అనేది నాకు నిజంగా వండర్ఫుల్ అనిపించింది సార్. సో రైట్, మీ అందరూ కూడా చాలా చక్కగా ప్రతి అంశాన్ని, అంటే ఇటువంటి ఫిజిక్స్, అటు కెమిస్ట్రీ అండ్ బయాలజీ, ఎవ్రీ సబ్జెక్టు చాలా చక్కగా చేశారమ్మా. కీప్ ఇట్ అప్. మీరందరూ కూడా ఫ్యూచర్లో మంచి సైంటిస్టులు కావాలి, మంచి మీ అయితే గోల్స్ ఏవైతే అనుకుంటున్నారో మీరందరూ కూడా గోల్స్ రీచ్ కావాలి. ఆ దిశగా మీ టీచర్లు పనిచేస్తున్నారు, మీ ఇక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్ గారు పనిచేస్తున్నారు. కాబట్టి వారి ఆధ్వర్యంలో మీరందరూ కూడా చాలా మంచి సైంటిస్టులు కావాలి, చాలా పెద్దగా బాగా చదువుకొని ఉన్నతమైనటువంటి స్థాయిలో మీరందరూ కూడా ఉండాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీ సార్ని, ప్రిన్సిపల్ సార్ని మరీ ప్రత్యేకంగా, ఎందుకంటే చాలా చక్కగా వీళ్ళందరినీ కూడా ఆ రకంగా మోటివేట్ చేసి తీసుకెళ్ళడం, ఆ టీచర్స్తో పాటు స్టూడెంట్స్కి కోఆర్డినేషన్ చేసుకొని ఇలాంటివన్నీ కూడా చేయడం మీద ఒక ఎగ్జిబిట్ చేయాలంటే చాలా కష్టంతో కూడుకున్నటువంటిది. ప్రతిదీ కూడా ఒక ఎగ్జిబిట్ అంటే దాని యొక్క రిజల్ట్ బయటకు రావాలంటే దాని ఎంత శ్రమ ఆ టీచర్ది, ఎవరైతే గైడ్ ఉన్నారో ఆ గైడ్ దగ్గర ఉన్నటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంటికాడ వాళ్ళ తల్లిదండ్రులు ప్రతి ఒక్కరూ దీంట్లో భాగస్వాములై దీన్ని
చక్కగా చేసేదమ్మా ఎగ్జిబిట్స్. మీ అందరికి కూడా శుభాశిస్సులు. మీరు ఇలాగే ముందుకెళ్ళండి, మీరు అనుకున్న గోల్స్ రీచ్ కండి. మీరు ఒక మంచి ఫ్యూచర్లో ఒక మంచి స్థాయికి వెళ్ళాలి. ఎప్పుడు కూడా మనకు ఆయుధం ఏదైనా ఉంది అని అంటే మన చదువు ఒకటే, ఎడ్యుకేషన్ ఒకటే. సో ఎడ్యుకేషన్తో మనం ఏదంటే సాధించవచ్చు, ఏదంటే చేయొచ్చు. ఎడ్యుకేషన్ ఉంటే చాలు. ఎవరైనా అంటే ఈరోజు చాలా మంది ఐఏఎస్లు, ఐపీఎస్లు, సైంటిస్టులు కూడా అందరూ బేసిక్గా మీలాగా వాళ్ళకి ఇప్పుడు టీచర్స్, మీ టీచర్స్ మీకు చెప్తున్నారు, వాళ్ళకి ఎవరు చెప్పలే. చెప్పకున్నా వాళ్ళు సొంతంగా చాలా కష్టపడి, అంటే ఎక్కడైతే వాళ్ళ తల్లిదండ్రుల శ్రమను చూస్తూ, వాళ్ళ తల్లిదండ్రులు ఎట్లయితే కష్టపడుతున్నారో ఆ కష్టాన్ని చూస్తూ, మా తల్లిదండ్రులు ఇట్లా కష్టపడొద్దంటే నేను బాగా చదువుకోవాలి అని అనుకోవాలమ్మా. మీ అందరికీ ఇక్కడికి పంపిస్తున్నారు, మీ తల్లిదండ్రులు అంటే ఎంత కష్టపడుతున్నారు. వాళ్ళు డైలీ పనికి వెళ్తున్నారు, ఆ పని చేసుకుని వచ్చినటువంటి డబ్బులతో మీరు చదివిస్తూ ఉన్నారు. అంటే వాళ్ళ లక్ష్యం ఏంది? మా పిల్లలు బాగా చదవాలి, గొప్ప సైంటిస్టు కావాలి, గొప్ప ఐఏఎస్ ఆఫీసర్ కావాలని కోరుకుంటారు. ఐఏఎస్ అంటే తెలుసా మీకు? కలెక్టర్ లేదా ఎస్పీ కావాలని చెప్పి కోరుకుంటూ ఉంటారు. వాళ్ళ కళల్ని నిజం చేయాలంటే మీ టీచర్స్ చెప్పింది వినాలి, క్రమశిక్షణగా రెగ్యులర్గా స్కూల్కి రావాలి. ఎక్కడైనా మీకు ఏదైనా అర్థం కాలేదు, ఇప్పుడు అర్థం కాలేదని అంటే వెంటనే టీచర్స్ లేచి క్వశ్చన్ చేసే విధంగా ఉండాలి. మీరు అందరూ కూడా నాకు ఎక్స్పెక్ట్ చూస్తుంటే నాకు అనిపిస్తుంది, ఖచ్చితంగా మీ టీచర్స్ మీరు సతాయిస్తుంటారు ఏదో ఒకటి. అంటే క్వశ్చన్స్ వేస్తే వాళ్ళు చెప్పగలుగుతారు, దాంతో మీకు నాలెడ్జ్ వస్తుంది. వాళ్ళు కూడా రేపు పొద్దున అమ్మో పిల్లలు ఇంకా బాగా చదువుతున్నారు కాబట్టి ఇంకా నేను బాగా ప్రిపేర్ అయ్యి చెప్పాలి, ఇంకా బాగా ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి, బాగా నేర్పించాలనేటటువంటి ఆలోచన వాళ్ళకి కలుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా బాగా చదవండి, మంచి స్థాయికి వెళ్ళండి. ఆ దిశగా మీ ప్రిన్సిపల్ గారు, మీ టీచర్స్ అందరూ కూడా కృషి చేస్తూ ఉన్నారు. వాళ్ళ కృషి మీ తల్లిదండ్రులు ఒకటే మీరు చూడాల్సింది, ఇంటికి వెళ్ళిన తర్వాత మీ తల్లిదండ్రుల యొక్క శ్రమ కేవలం మీరే లక్ష్యంగా పనిచేస్తుంటారు. వాళ్ళు మా పిల్లలు బాగుపడితే చాలు మా జీవితాలుగా అనుకుంటారు. కాబట్టి వాళ్ళను మీరు సంతోష పెట్టాలంటే మీరు ఇప్పటి నుంచి బాగా చదవండి. మీరు మంచి గొప్ప వ్యక్తులుగా, గొప్ప సైంటిస్టులుగా, ఒక గొప్ప ఉద్యోగులుగా మీరు స్థిరపడాలని చెప్పేసి ఆ దిశగా కృషి చేస్తారండి. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా చిన్న. ఏంటంటే మన దగ్గరికి సిద్దిపేట జిల్లాకి ఆ మధ్యలో బాలాజీ దిగంబర్ అని ఐఏఎస్ వచ్చిండు. ఆయన ట్రైనీ ఐఏఎస్. ఆయన వాళ్ళ ఫ్యామిలీ చాలా పూర్ ఫ్యామిలీ, రాళ్ళు కొట్టుకుంటే బ్రతుకుతారు. వాళ్ళ ఒడ్డెర ఫ్యామిలీ. అంటే షోలాపూర్ అనే గ్రామంలో వాళ్ళ విలేజ్. అప్పటికి వాళ్ళ విలేజ్లో పెద్ద లైట్లు అవి ఏవి కూడా లేవు, కానీ ఆయన వీధి లైట్ కింద వెళ్ళి చదువుకునేవాడట. ఇంట్లో కూడా లైట్ లేని పరిస్థితి ఆ రోజుల్లో. సో ఆయన ఒక కన్ను బ్లైండ్, ఆయనకి ఎప్పుడు అద్దాలు పెట్టుకొని ఉంటాడు. ఏందమ్మా ఏం సార్ మీరు ఎప్పుడు ఇది సార్ ఒక కన్ను నాకు బ్లైండ్ అని చెప్పిండు ఆయన. అంటే ఎందుకు, ఏం జరిగింది అని నువ్వు గంత పూర్ స్టేజ్లో ఉన్నావు, గంత పేదరికంలో ఉన్నావు, నువ్వు మరి ఏ రకంగా ఐఏఎస్ కొట్టగలిగింది సార్ అని అంటే ఆయన ఏమన్నాడంటే, సార్ మా తల్లి ఎప్పుడు కూడా నన్ను రాళ్ళు కొట్టుకునే అది ఏదైతే కొండలు ఆ గుట్టలు ఉంటే అక్కడ తీసుకుపోయేది. ఆ గుట్టల పక్క నుంచి ఒక కలెక్టర్ ఎప్పటికి రోజు పోతుంటే పొద్దున ఆ సౌండ్ ఆరెంజ్ చూసి, బిడ్డ నువ్వు ఇట్లా కావాలి, ఇటు చదువుకోవాలి, నువ్వు ఇట్లా చదివితే నువ్వు కూడా ఇట్లా కావాలి, నేను ఇట్లా చూడాలనుకుంటున్నా అని వాళ్ళ తల్లి ఎప్పటికీ ప్రోత్సహిస్తూ ఉండేనట. వాళ్ళ తల్లి చెప్పినటువంటి క్షణం ఏదైతుందో ఆ 3rd, 4th, 5th క్లాసులలో ఆ చెప్పినటువంటి దాన్ని చూసి మా తల్లి కళను నిజం చేయాలని చెప్పేసి ఆయన 2008లో ఆయన డిగ్రీ అయిపోయింది. 2010లో ఐఏఎస్ కొట్టిండు. ఆల్ ఇండియాలో 52 ర్యాంక్, ఆల్ ఇండియాలో 52 ర్యాంక్ వచ్చి ఆయన కలెక్టర్ అయ్యిండు. అంటే మీరు చిన్న స్థానంలో ఒక మంచి గోల్ నేర్చుకోవాలి. ఇది ఎందుకు చెప్తున్నా అంటే 4th, 5th, 2nd, 3rd, 4th, 5thలో ఉన్నప్పుడే ఒక మంచి గోల్ నేర్చుకోండి. నేను ఐఏఎస్ ఆఫీసర్ కావాలి, నేను సైంటిస్ట్ కావాలి, ఒక గొప్పగా ఉండాలని చెప్పేసి మనం ఆ దిశగా కృషి చేస్తే ఖచ్చితంగా ఫ్యూచర్లో మీరందరూ కూడా ఒక గొప్ప ఆఫీసర్లు అవుతారు. ఈరోజు మీరందరూ కూడా ఒక స్ఫూర్తిగా నిలుస్తారని చెప్పేసి ఈ అందరినీ కోరుకుంటూ, ఈ అవకాశం నాకు స్పెషల్గా నేను ఎప్పుడు కూడా అందరికీ అంటే పెద్ద పిల్లలకి చెప్తుంటా, పెద్ద పిల్లలకి టీచ్ చేస్తుంటా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.